బ్లాక్ మనీ, నల్లధనం, అవినీతి సామ్రాజ్యం, ఉగ్రవాదం ఇట్లా ఎన్ని మాటలు వినిపించినా వాటన్నిటికీ మూలం హవాలా రూట్. ప్రపంచంలో ప్రతి మూలకు పాకింది హవాలా రాకెట్. ఏపీలో 2 వారాలుగా అదే కేసు నడుస్తున్నది. ఓ 24 ఏళ్ల పిల్లగాన్ని పట్టుకున్నారు. ఆ ఒక్కడే 1500 కోట్ల దాకా దేశం దాటించిండని అంటున్నారు. ఇంకో దిక్కు బీహార్లా లాలూ కూతురు మీసా భారతి కేంద్రంగా 1000 కోట్లు దేశం దాటిపోయినట్టు అనుమానిస్తున్నది ఐటీ. నోట్ల రద్దు తర్వాత చాలా రాష్ట్రాలల్లా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అట్లనే హవాలా దంద మీద దృష్టి పెట్టిండ్రు. ఈ వరుసగా బయటపడుతున్న హవాలా రాకెట్ మీద V6 స్పాట్లైట్. హవాలా ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీని అల్లకల్లోలం చేస్తున్న రాకెట్. రాష్ట్ర రాజధాని అమరావతి, ఆర్థిక రాజధాని విజయవాడ, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఇట్లా ఏపీలో ఏ సెంటర్లో చూసినా హవాలా హల్చల్ చేస్తున్నది. విశాఖ, విజయవాడలలో అయితే గత 2 వారాలుగా హవాలా ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 2 వారాలుగా హల్చల్ చేస్తున్నది హవాలా స్కామ్. 1 కాదు 2 కాదు 1500 కోట్ల కుంభకోణం, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ హవాలా స్కామ్ లా 24 ఏళ్ల పిల్లగాని పేరు బయటకొచ్చింది. ఏపీ హవాలా స్కామ్ ల తవ్వే కొద్దీ లింకులు మస్తుగా బయటపడుతున్నాయి. ఏపీలో ఉన్న ఉత్తరాంధ్రాల మొదలైన నుంచి కోల్కతా, అట్నుంచి అటు విజయవాడ దాకా పోయింది హవాలా తీగ. వడ్డీ మహేష్ 24 ఏళ్ల పిల్లగాడు. తండ్రి కోల్కతా కేంద్రంగా హవాలా బ్రోకర్ గా పనిచేస్తోడంట. దాన్ని కొడుకు కప్పజెప్పిండు. మహేష్ 12 షెల్ కంపెనీలు అంటే లేని కంపెనీలు ఉన్నట్టు చూపెట్టి కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించుడంట. Vaddi Mahesh originally in a father Vaddi Srinivas Rao belongs to Srikakulam. Mid-80s lo they shifted to Calcutta. So father of Mahesh is a commission broker. Broker laga pani chesaru akkada Calcutta lo. His son was there as a son native Srikakulam kani settled completely in Calcutta. పర్నెండు బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 30 అకౌంట్ డబ్బులు పెట్టారు. అదే డబ్బులు మళ్ళీ సిఏ హెల్ప్తో డబ్బులు ఇండియాతో బయట పంపించేసారు. బ్లాక్ మనీ, ఇల్లీగల్ మనీ, ఫేక్ అకౌంట్లు కంపెనీ అకౌంట్లో పెట్టేసి చూపిస్తున్నారు. మనం జెన్యున్ ట్రాన్సాక్షన్లో పంపించేసాము. కానీ అంటే వన్ కంపెనీ పర్చేసింగ్ సంథింగ్ ఫ్రమ్ సింగపూర్, హాంకాంగ్, కానీ ఏం కంపెనీ లేదు, ఏం పర్చేస్ చేయలేదు. ఓన్లీ మనీ హ్యాస్ గోన్ అవుట్ సైడ్ విత్ ఫేక్ డాక్యుమెంట్స్. వైజాగ్, కోల్కతా, హైదరాబాద్ లల్లా తండ్రి, తల్లి, తమ్ముడు, చుట్టాలు 30 దాకా ఫేక్ ఖాతాలు సృష్టించిండట. వాటి ద్వారా సింగపూర్, చైనాలోని కొన్ని సంస్థలకు తరలించినని అభియోగం. ఈయన వీళ్ళ కజిన్ బ్రదర్స్ కొంతమంది వీళ్ళందరూ కలిసి కొన్ని బోగస్ కంపెనీలు, సుమారు ఒక 12 వరకు బోగస్ కంపెనీలు, ఓ 30 పైన బ్యాంక్ అకౌంట్లు, కొంతమందికి 2 పాన్ కార్డులు అట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి వీరు ఒక 3, ఒక ఆయన వస్త్ర వ్యాపారి, ఇంకొక ఆయన బేరింగ్స్ బిజినెస్ చేస్తారు, ఇంకొక ఆయన వేరే వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళ 3 తరఫున వాళ్ళ అమౌంట్స్ ఈ వేరే దేశాలకంటే హాంకాంగ్, సింగపూర్, చైనాకు పంపడం జరిగిందని చెప్పారు. కొన్ని నెలల కిందనే ఈ హవాలా ఆపరేషన్స్ పై ఐటీ కన్ను పడిందంటున్నారు. 2014 నుంచి సాగుతుందట ఈ వ్యవహారం. అయితే ఐటీ రైడ్స్ షురు అయ్యే నాటికే 680 కోట్లు చేతులు మారినాయని విచారణ జరుగుతున్న టైంలోనే ఇంకో 800 కోట్లు విదేశాలకు పంపించినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. నిజానికి ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణాన్ని 24 ఏళ్ల మహేష్ ఒక్కడే నిర్వహిస్తున్నాడంటే డౌట్ కొడుతుంది అందరికీ. తెర వెనుక లీడర్లు, పోలీసులు కూడా ఉన్నారన్న అభిప్రాయాలున్నాయి. పెద్దల అండతోనే ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగిందంటున్నాయి ప్రతిపక్షాలు. ఇటీవల బయటపడినటువంటి 1369 కోట్ల హవాలా కుంభకోణం అనేటువంటిది అతిపెద్ద కేసు. ఇటువంటి ఆర్థిక నేరం ఖచ్చితంగా వెనక రాజకీయ నాయకులు లేకుండా జరిగేటువంటి నేరాలు మాత్రం కాదు. సిబిసిఐడి గతంలో కూడా ఇక్కడ స్విమ్స్
ఫెయిల్ అయింది. అలాగే విఆర్ చిట్స్ విషయంలో కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. ముద్దాయికి అనుకూలంగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతున్నది. అటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు వారు ఈ దర్యాప్తును చేపట్టడం కూడా ఏ విధంగా కూడా సరైనటువంటిది కాదు. వారు విరమించుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పచెప్పాలని, అలాగే రాజకీయ నాయకులు ఎలాంటి వారు ఉన్నప్పుడు కూడా దీని వెనక వారిని బయటికి తీసుకొచ్చి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి భవిష్యత్తులో విశాఖలో ఇట్లాంటి హవాలాలు జరగకుండా అరికట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. వైజాగ్ కేంద్రంగా సాగిన హవాలా ఆపరేషన్స్ మీద పోలీసులు దృష్టి పెట్టిండ్రు. ఈ కేసులో ఇప్పటిదాకా 9 మందిని అరెస్ట్ చేసిండ్రట. ఇంకో 8 మందిని గుర్తించినమని చెప్తున్నారు పోలీసులు. తొందరలోనే కేసును ఫైనల్ చేస్తామన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. అసలు ఇది హవాలా కాదని మనీ లాండరింగ్ కిందికి వస్తదన్నారు డీజీపీ. ఒక్క కెనరా బ్యాంకులనే 533 కోట్లు డిపాజిట్ చేసిండ్రని, ఈ వ్యవహారంలో డాలర్కి 85 పైసల లెక్కన కమిషన్ తీసుకున్నాడని అన్నారు. షెల్ కంపెనీస్ పెట్టడమే కాకుండా దాదాపు ఒక సింగిల్ బ్యాంక్ నుంచి, కెనరా బ్యాంక్ నుంచి 533 కోట్లు మీరు బయటికి వేరే కంట్రీస్కి పోవడం అనేటువంటిది ఆ అంశం మీద ప్రధానంగా సిఐడి ఇప్పుడు దృష్టి బాగా సారించారు. 9 మంది ఎక్యూజ్డ్ ఉంటే సిఐడి అధికారులు ఇంకొక 8 మంది ఎక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసి ఆల్ డైరెక్టర్స్ ఆఫ్ దోస్ షెల్ కంపెనీస్ని టోటల్గా ఇప్పటివరకు అయితే 17 మంది ఎక్యూజ్డ్ని నేరస్తులుగా పరిగణించి విచారణ జరుపుతున్నారు సిఐడి అధికారులు. ఇది బేసికల్గా మనకి తెలిసినటువంటి పరిజ్ఞానంలో, మన పరిభాషలో మనం దాన్ని హవాలా అని అనుకుంటాం. కానీ హవాలా కన్నా కూడా అది కరెక్ట్ కాదు. హవాలా అనేది కరెక్ట్ కాదు, మనీ లాండరింగ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి డబ్బులు పంపించేస్తారు. ఎందుకు పంపిస్తారంటే కారణం లేకుండా పంపించుంటారు. ఈ వడ్డీ మహేష్ అనే అతను ఏం చెప్తాడంటే, నేను చేసేదంతా బ్రోకరింగే చేస్తాను, నాకు డాలర్కి ఒక 85 పైసలు ఇస్తారు, సో ప్రధానంగా నేను కాదు మిగిలిన వాళ్ళు ఎక్యూజ్డ్ అని అంటున్నారు. ఇక కేసుల పేరెళ్లిన ఫేక్ కంపెనీల మీద విచారణ మొదలుపెట్టిరు పోలీసులు. ఈ కేసుల ఇన్వాల్వ్ అయిన వాళ్ళల్లా చార్టర్డ్ అకౌంట్లు కూడా ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. బ్యాంకుల్లో జమ చేయరు, పాన్ కార్డులతోని పనిలేదు, కోడ్లు, టికెట్లు, టోకెన్లు, అసలు డీటెయిల్సే అక్కర్లేదు. నమ్మకం, జస్ట్ నమ్మకంతో నడుస్తుంది హవాలా దందా. 100,000 కోట్లు చేతులు మారుతుంటాయి. వ్యవస్థ కన్నుగప్పి చేస్తుంటారు. ఇప్పుడు దొరికిన వడ్డీ మహేష్ జస్ట్ పావు మాత్రమే అన్న అనుమానాలున్నాయి. అసలు సూత్రధారులు తెర వెనుకనే ఉన్నారంటుండ్రు. అసలు ఇంతకీ హవాలా అంటే ఏంటి? అసలు ఎట్లా సాగుతుంది ఈ హవాలా దందా అంటే ఏం లేదు. బ్యాంకు లావాదేవీలతో పనిలేదు, పాన్ కార్డులు అస్సలే అవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ల బాధ లేదు. జస్ట్ నమ్మకంతోటి కోట్ల రూపాయలు ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చేతులు మారుతూ ఉంటాయి. కంటికి కనిపించవు. ఓ రకంగా చెప్పాలంటే వ్యవస్థ కన్నుగప్పి రాంగ్ రూట్లా కోట్ల రూపాయల్ని దేశం దాటియడం, దేశంలకు తీసుకొచ్చుడన్నట్టు. ప్రపంచంలో ఏ మూలనున్నా సరే, ఏడికి కావాలంటే ఆడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి కావాలంటే వాళ్లకు మాట బయటకు రాకుండా, గుట్టు సప్పుడు కాకుండా, కేవలం నోటి మాటతోటి ఎంతంటే అంత సొమ్ము జమ చేసుకోవచ్చు. అవసరమైతే వేరే వాళ్లకు పంపియొచ్చు. ఒక్క ముక్కల చెప్పాలంటే నల్లధనానికి రెడ్ కార్పెట్ పరిచే మార్గమే హవాలా రూట్. కానీ ప్రతిదానికి ఓ రేటు ఉంటది. అంతా కమిషన్ బేస్డ్ బిజినెస్ అన్నట్టు. అధికారుల కళ్ళుగప్పి నల్లధనం అక్రమ మార్గాల్లో తరలిపోతుందని అందరికీ తెలుసు. నల్లధనం దాచుకున్న బడాబాబులే కాదు, విదేశాలల్లా వలస కార్మికులు కూడా హవాలా ద్వారానే అయినోళ్లకి సొమ్ములు పంపిస్తున్నారు. అక్రమ వ్యాపారాలు చేసే బడా సంస్థలు, ఉగ్రవాదుల ఆర్థిక లావాదేవీలు జరిగేది హవాలా రూట్లనే. ఆర్థిక నేరాలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా వినిపించే మాట హవాలా. అరబిక్ భాషలో హవాలా అంటే బదిలీ అని అర్థం. బ్యాంకింగ్ రంగాన్ని తలదన్నేలా తెలుగు రాష్ట్రాలల్లా ఏండ్లుగా జోరుగా సాగుతున్నది వ్యాపారం. డబ్బులు పంపాలనుకునేటోళ్లు హవాలా బ్రోకర్ని అప్రోచ్ అవుతారు. చెప్పిన అమౌంట్కు పైసల్ ప్లస్ కమిషన్ తీసుకుని ఓ పాస్వర్డ్ గాని ఇంకేదన్నా సిగ్నల్ గాని చెప్తారు. డబ్బు తీసుకున్న హవాలా ఏజెంట్ నగరంలో అతని నెట్వర్క్ చెందిన ఏజెంట్కి సమాచారం ఇస్తాడు.
ఇక్కడ ఏజెంట్ ముందుగా అనుకున్న పాస్వర్డ్ సిగ్నల్ ఆధారంగా డబ్బులు చెల్లిస్తారు. సింపుల్ బట్ పవర్ఫుల్ అన్నట్టు. ఇదంతా జస్ట్ నమ్మకం మీద నడుస్తదన్నట్టు. కానీ ఎక్కడా రూపాయి కూడా పక్కదారి పట్టదు. మోసం చెయ్యాలనుకుంటే మాత్రం ప్రాణాలు తీష్టందుకు కూడా ఎన్కాడరన్నట్టు. అంత పక్కాగా పవర్ఫుల్గా ఉంటదంట హవాలా మాఫియా. కేవలం నమ్మకం మీదనే వేల కోట్ల రవాణా అవుతుంటే హవాలా రూట్ ఎట్లుంటదో గదా. బ్యాంకులేసిన డబ్బులు మాయమైనాయన్న సందర్భాలున్నాయి గాని హవాలా ద్వారా జరిగే లావాదేవీలల్లా ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగదంటారు. హవాలా నడిపేటోళ్లకు ప్రపంచం ప్రతి మూలా సంబంధాలుంటాయి. నగదు తరలించేటందుకు బంధువులను, అత్యంత నమ్మకమైన వాళ్లను ఎంచుకుంటారు. సీక్రెట్ గా జనం ఎక్కువ తిరిగే ప్రాంతాలల్లా చేరాల్సిన వాళ్లకు చేరుస్తారు. ఈ ఆర్థిక లావాదేవీలల్లా పంపే డబ్బు నుంచే ఏజెంట్లు కమిషన్ తీసుకుంటారు. ఇంలా ఏజెంట్తో పాటు ఈ వ్యాపారం నిర్వహించే ప్రధాన సూత్రధారికి గమ్యస్థానానికి చేరేసే మరో ఏజెంట్కు పంపకాలు జరుగుతాయి. ₹1,00,000కు 300 నుంచి 600 దాకా కమిషన్ ఉంటదట. హవాలా అనేది ఎప్పటినుంచో ఉన్నా దేశంలో మాత్రం 1990లా హర్షద్ మెహతా పరిచయం చేసిండు. అప్పట్నుంచే దేశంలో హవాలా రాకెట్ మొదలైంది. వేలు లక్షల కోట్లు దేశం దాటెళ్లిపోతున్నది. జస్ట్ కమిషన్ సంపాదించే బ్రోకర్లే కోట్ల ఎన్కేసుకుంటున్నారంటే ఈ దందా ఎంత అట్రాక్టివ్ గా ఉంటదో గదా. నిజానికి ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా బయటపడ్డ హవాలా స్కామ్ 1500 కోట్లు అంటున్నారు. కానీ బయటపడంది ఇంకా ఎక్కువగా ఉందంటున్నారు సిఐడి అధికారులు. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ కింది స్థాయిల వ్యవహారం నడిపెట్టోడని, అతనికన్నా పై స్థాయిల ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండొచ్చని అనుకుంటున్నారు. ఏపీ నేర చరిత్రల్నే, ముఖ్యంగా వైట్ కాలర్ నేరాలల్లా ఇది అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకుంటున్నారు. మహేష్ తండ్రి శ్రీనివాసరావే కొడుకుని ఇందులో ఉండే సూత్రధారులకు పరిచయం చేసినట్టు పోలీసులు అంచనాకొచ్చిండ్రు. మహేష్ ని విచారిస్తే ఇంకిన్ని వివరాలు బయటకొస్తాయంటుండ్రు. ఈ కేసుని ఛేదించేందుకు సిఐడి అధికారులు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని కూడా తీసుకుంటారట. అట్లనే నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద కూడా సిఐడి దృష్టి పెట్టింది. ఈ కంపెనీల సంబంధిత డైరెక్టర్లను పట్టుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని సిఐడి భావిస్తుంది. ఇంకో దిక్కు ఈ కుంభకోణంలా పెద్దల పాత్ర ఉందనే అంచనాకొచ్చినాయి దర్యాప్తు సంస్థలు. ఇప్పటిదాకా 1369 కోట్ల హవాలా కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చినా అది వేల కోట్లకు చేరొచ్చని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోవచ్చని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సిబిఐ షార్ప్గా పనిచేస్తుంది. ఇంకో దిక్కు కేంద్రం డిజిటలైజేషన్ అంటున్నది. అయినా సరే వేల కోట్లు దేశం దాటెళ్లిపోతున్నాయి. హవాలా మార్కెట్ను అదుపు చేయలేరా? ఒకటి అరా ఆర్థిక నేరాలను బయటపెడితే సాలా? వైజాగ్ హవాలా తీగ విజయవాడలో కదిలింది. బ్రహ్మాజీ అనే హవాలా బ్రోకర్ ని చిత్రహింసలు పెట్టిన కార్పొరేట్ డాక్టర్ భాగోతం బయటపడ్డది. 50 కోట్ల డీల్లా మోసం చేసిండని బ్రహ్మాజీని దారుణంగా హింసించిండ్రు డాక్టర్లు. బ్రహ్మాజీ కంప్లైంట్ తోని వెలుగులోకొచ్చింది ఈ విషయం. నిజానికి నోట్ల రద్దు తర్వాత పాత నోట్ల మార్పిడితోని హవాలా బ్రోకర్లు చాలా మంది నష్టపోయినరని టాక్. 100 కోట్లు పాత నోట్లు జమ చేసుకుని వాటిని ఏం చేయాలనో తెలవక తలలు పట్టుకున్నారని సమాచారం. ఆ నష్టాల్ని పూడ్చుకోనికి మోసాలకు కూడా ఎన్కాడతలేరని తేలింది. బ్రహ్మాజీది కూడా అదే కదా. నిజానికి హవాలాలా మోసాలుండవు. అంతా సేఫ్ గా సాఫీగా సాగుతది దందా. కానీ ఒక్కతాన బ్రేక్ అయింది.
ఆ బ్రోకర్ జీవితం బజార్న పడ్డదన్నట్టు దాంతోని డాక్టర్ల బండారం బయటపడ్డది. అమానుషంగా కొట్టడం, నున్న ప్రాంతంలో బంధించడం. డాక్టర్స్ అంటే ప్రాణాలు పోయాలి కానీ ప్రాణాలు పోయేటట్టుగా కొట్టకూడదు. మరి హెల్ప్ హాస్పిటల్లో డాక్టర్స్ ఎండీలు కానీ డైరెక్టర్లు కానీ అలాగే టైమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద గతంలో కూడా కొన్ని నేరాలు ఉన్నాయి, నేర చరిత్ర ఉంది వీళ్ళ మీద. మరి వీళ్ళు డబ్బులు లావాదేవీలు ఉండొచ్చు కానీ డాక్టర్స్ చట్టాన్ని చేతుల్లో తీసుకొని మరి పోలీసు వారు చేయాల్సిన పనులు వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి కిడ్నాప్ చేసి అక్కడ బంధించి కొట్టి అతను ప్రాణాల మీదకు తేవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నాం. ఇవొక్కటే కాదు, బీహార్లా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి కేంద్రంగా వేల కోట్ల హవాలా దందా నడుస్తదని బయటపడింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీసా భారతి, ఆమె భర్త బినామీల ఆస్తుల మీద కన్నేసింది. ఆ కేసు ఇప్పుడు దేశంలా సంచలనం. ఇవే కాదు, దేశవ్యాప్తంగా ఐటీ దాడులు ఉధృతమైనాయి. కోట్ల లింకులు బయటపడుతున్నాయి. కానీ సూత్రధారులు మాత్రం బయటికొస్తలేరు. అసలు హవాలా దందా నడిపేదే వాళ్లు గదా. నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు మార్చే ముఠాల్ని పట్టుకుంటామని డప్పుగొట్టిండ్రు. కానీ ఒక్క బడా లీడర్ని గాని ఒక్క ప్రముఖుని గాని పట్టుకోలేకపోయినరు. ఇప్పుడు హవాలా రాకెట్ల కూడా అంతే అనుకుంటుండ్రు. వడ్డీ మహేష్ జస్ట్ పావు మాత్రమే అన్న సంగతి అందరికీ తెలుసు కదా. పైగా కేసుని సిఐడికి అప్పగించిండ్రంటే ఇక అది అటకెక్కినట్టే అనుకుంటున్నారు. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ లాంటి పెద్ద పెద్ద కేసులు సిఐడి చేతికి పోయినాక ఏమైనాయో ఏపీ ప్రజలు చూసిండ్రు. ఇక హవాలా కూడా వాట్లెక్కనే అవుతుందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. అందుకే ఈ కేసునన్నా ఈడీకి, సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. హవాలా రాకెట్ను అరికట్టుడంటే వ్యవస్థ మొత్తం ఒక దగ్గరకొచ్చి చిత్తశుద్ధితో పనిచేయాలి. వడ్డీ మహేష్ లాంటి కొసరగాలను పట్టుకుని హడావిడి చేసుడు కాదు, అసలు సూత్రధారులను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అయినా సిఐడికి కేసును అప్పగించినప్పుడే సగం కేసు నీరుగారిపోయిందన్న అభిప్రాయానికి వచ్చిండ్రు జనం. ఇది V6 స్పాట్లైట్.